జస్ట్ ఇమాజిన్, మీరు సైబేరియన్ జైల్లో ఉంటే చుట్టూ మంచు, సోల్జర్స్ అండ్ అలాగే నెక్స్ట్ చావు తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితి కనుక ఉంటే, అండ్ ఆల్సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, అలాంటి చోటు నుంచి 6400 కిలోమీటర్లు కాలినడకపై వెళ్లాల్సి వస్తే, అందులోనూ మంచు ఫారెస్ట్ ని దాటాల్సి వస్తే, అట్ ది సేమ్ టైం విపరీతంగా వేడి ఉన్న ఒక ఎడారిని దాటాల్సి వస్తే, అండ్ మౌంటైన్ ఫారెస్ట్ ని కూడా దాటాల్సి వస్తుంది జస్ట్ కేవలం ఫ్రీడమ్ కోసం. ఇది 1940s లో జరిగిన రియల్ స్టోరీ. ఇది 7గురు జర్నీ జస్ట్ ఫ్రీడమ్ కోసం, అంటే బతకడానికి మాత్రమే. సో లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కథ మొదలవుతుంది 1940లో వరల్డ్ వార్ 2 టైంలో ఒక పోలిష్ ఆర్మీ ఆఫీసర్ ని సోవియట్స్ అరెస్ట్ చేస్తారు. సోవియట్స్ అంటే ఇప్పటి రష్యన్స్, అప్పుడు సోవియట్ యూనియన్ కాబట్టి సోవియట్స్ అనే పిలుద్దాం. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, ఈ పోలిష్ ఆర్మీ ఆఫీసర్ వీళ్ళకి వ్యతిరేకంగా స్పై చేస్తున్నాడని. స్పై అంటే నథింగ్ బట్ గూఢచర్యం చేస్తున్నాడు అని. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ పోలిష్ ఆర్మీ ఆఫీసర్ చాలా ఇన్నోసెంట్. అతను ఎటువంటి గూఢచర్యం చేయలేదు. పోలిష్ ఆర్మీ ఆఫీసర్ ని టార్చర్ చేయడం చూడలేక తన భార్య, ఎస్ నా భర్త గూఢచర్యం చేశాడు సోవియట్ కి అగేన్స్ట్ గానే ఒక పేపర్ లో అబద్ధపు సంతకం చేస్తుంది. ఐ మీన్ రాంగ్ కన్ఫెషన్ పై తను ఆవిడ సంతకం చేస్తుంది. సో అందువల్ల ఇతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అర్లీ 1941లో ఆ పోలిష్ ఆర్మీ ఆఫీసర్ ని సైబేరియన్ లేబర్ క్యాంప్ కి పంపిస్తారు. అక్కడ చుట్టూ మంచు తప్ప ఇంకేం కనపడదు, జనవాసం లేని ప్రాంతం అది. అక్కడ ఉండే చాలా మంది ఖైదీలకి ఇక్కడి నుంచి పారిపోగలమన్న ఆలోచన కూడా రాదు. అలాంటి హోప్ కూడా ఎటువంటిది అస్సలు ఉండదు. అలాంటి హార్ష్ కండిషన్స్ ఉంటాయి అక్కడ. క్యాంప్ లోపల ఏమో ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తీవ్రమైన చలిలో పని చేయాల్సి ఉంటుంది. అక్కడ సరిగ్గా ఫుడ్ ఉండదు. గార్డ్స్ కేమో వీళ్ళ పట్ల ఎటువంటి జాలి గాని దయ గాని ఏమి ఉండవు. ఇక్కడి నుంచి పారిపోలేని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే కనుచూపు మేర చుట్టూ మంచు కొండలు అండ్ మంచు ఫారెస్ట్ తప్ప ఇంకేమీ కనపడదు. కానీ ఆ పోలిష్ ఆఫీసర్ మాత్రం, ఎవరైతే పోలిష్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారో అతను మాత్రం అసలు ఓటమి ఒప్పుకోడు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పారిపోయి తన భార్యని కలుసుకోవాలనేది అనే ప్లాన్ తో తను ఎస్కేప్ ప్లాన్ ప్రిపేర్ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఆ ఆఫీసర్ కి కొంతమంది ఖైదీలతో పరిచయం ఏర్పడుతుంది. అండ్ కొన్ని వారాల డిస్కషన్స్ తర్వాత, ఆ పరిచయం పెరిగిన తర్వాత, ఆ మిగతా వాళ్ళు కూడా ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళు కూడా ఎస్ మేము కూడా ఇక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటున్నాం, కానీ మాకు ఎలా పారిపోవాలో తెలియట్లేదు అని ఇలాంటి డిస్కషన్ జరుగుతూ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. కానీ మ్యాటర్ ఏంటంటే, వీళ్ళ దగ్గర చాలా తక్కువ టూల్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ ఉంది, అండ్ ఎటువంటి మ్యాప్ కూడా వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు రఫ్ గా ఒక ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ఏంటి అంటే, ఈ ప్రిజన్ నుంచి బయటికి వెళ్ళగానే సౌత్ వైపు వెళ్తే కొన్ని వారాల జర్నీ తర్వాత ఒక లేక్ వస్తుంది. ఆ లేక్ పేరు లేక్ బైకాల్. ఆ లేక్ ని కూడా క్రాస్ చేసి ఇంకా సౌత్ వైపు వెళ్తూ ఉంటే వీళ్ళకి మంగోలియా వచ్చేస్తుంది. అండ్ మంగోలియాకి వెళ్ళాక మనం ఎలాగోలాగా కాంటాక్ట్ అవ్వచ్చు మన ఫ్యామిలీని, మనం ఇంకా స్వేచ్ఛగా బతకచ్చు అనే ఒక ప్లాన్ తో ఉంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మంగోలియాలో వీళ్ళ కోసం ఒక పెద్ద ట్విస్టే ఎదురు చూస్తుంది. ఏప్రిల్ 1941 ఒక లేట్ ఈవినింగ్ స్నో స్టార్మ్ ఉన్నప్పుడు 7 మెంబర్స్, ఈ ప్రిజనర్స్, ఆ పోలీస్ ఆర్మీ ఆఫీసర్ తో పాటు ఇంకొక 6 మెంబర్స్, అంటే టోటల్ గా 7 మెంబర్స్ ఫెన్స్ కింద పాక్కుంటూ, అలాగే ఆ జైలు ఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని దాటుకుని బయటికి వెళ్ళిపోతారు. ఆ స్టార్మ్ లో సరిగ్గా విజిబిలిటీ కూడా ఉండదు. అండ్ ఏ గార్డ్స్ కి కావచ్చు, అక్కడ ఉండే కాపలా కుక్కలకి కావచ్చు, వీటికి దొరకకుండా వాళ్ళ ఫెన్స్ కింద నుంచి ఎస్కేప్ అయి పారిపోతారు. ఇలాంటి ఎక్సైటింగ్ స్టోరీస్ నా నుంచి మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో కైండ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి చూడండి, ఎక్కువ రీచ్ ఉంటుంది. స్నో ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్నో స్టార్మ్ కారణంగా వీళ్ళు ఏ డైరెక్షన్ లో అయితే వెళ్ళారో అక్కడ వీళ్ళ ఫుట్ మార్క్స్ కనపడకుండా కొత్తగా పడుతున్న మంచు కప్పివేయబడుతుంది ఆ ఫుట్ మార్క్స్ ని. సో అది వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ గా మారింది. ఈ గార్డ్స్ కావచ్చు, వీళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్ళారు అనేది అస్సలు అర్థమే కాదు. అక్కడ చూస్తే టెంపరేచర్ ఏమో -20°C ఉంది. అండ్ అడవిలో తోడేళ్లు కూడా గట్టిగానే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్రతి అడుగు చావుకి బతుకుకి మధ్య ఒక పెద్ద ఫైట్. అలా కొన్ని వీక్స్ నడుస్తూ ఉంటారు వీళ్ళు ఆ మంచు ఫారెస్ట్ లో. వీళ్ళకి దారి మార్గంలో చనిపోయిన మూస్ కనిపిస్తుంది. ఆ మూస్ ని వీళ్ళు పచ్చిగానే తినడం మొదలు పెడతారు. జస్ట్ టు సర్వైవ్, బతకాలి అంటే పచ్చిగానే తినాలి, తప్పదు అని తెలుసుకొని ఇంకా తినడం మొదలు పెడతారు. నైట్ కి షెల్టర్ తీసుకోవాలి అని అందరూ వుడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అందరూ వివిధ డైరెక్షన్స్ లో వెళ్ళిపోయి వుడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ గ్రూప్ లో ఒక అతనికి రే చీకటి అనమాట, అంటే రాత్రి పూట తనకి కళ్ళు కనపడవు. అండ్ అలా వుడ్ కలెక్ట్ చేస్తున్న అతనికి మెల్లిగా చీకటి అవ్వడంతో తను కళ్ళు కనిపించకుండా పోవడం మొదలు పెట్టాయి. అన్న మెల్లిగా అతని చూపు సన్నగిల్లిపోయింది. అండ్ అతను తప్పిపోతాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా అతన్ని వెతకడం మొదలు పెడతారు.
అండ్ వీళ్ళు వెతుకుతూ ఉన్న టైంలో అతను ఒక దగ్గర ఒక వుడ్ పైన కూర్చొని ఉండి కనిపిస్తారు. సో వీళ్ళు కనిపిస్తుంది, సరే కనపడ్డాడని దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఆ కూర్చొని ఉన్న ఆ పొజిషన్ లోనే కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టుకుపోయి చనిపోయి ఉంటాడు అతను. ఇది మొదటి చావు. అండ్ వీళ్ళు అతన్ని అక్కడే పూడి చేసి జస్ట్ ఒక లాస్ట్ రిచువల్స్ ఏముంటాయో అది బేసిక్ గా కంప్లీట్ చేసి ఇక వీళ్ళ జర్నీని కొనసాగిస్తారు. అలా నడుస్తూ నడుస్తూ ఇంకా కొన్ని వారాలు గడిచిపోతే ఫైనల్లీ ఆగస్ట్ 1947లో వీళ్ళు లేక్ బైకాల్ కి చేరుకుంటారు. అంటే ఏప్రిల్లో ఎస్కేప్ అయిన వీళ్ళు ఇక్కడ లేక్ బైకాల్ కి వచ్చేసరికి 1941 ఆగస్ట్ అవుతుంది. అంటే దాదాపు 5 months జర్నీ ఆ మంచు కొండల్లో ఇవన్నిట్లు తట్టుకొని వీళ్ళు నిలబడ్డారు. వీళ్ళు ఆ బైకాల్ లేక్ వాటర్ తాగుతారు అండ్ అక్కడే వీళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు అండ్ డిసైడ్ చేసుకుంటారు ఆ వాటర్ కి దగ్గరలో ఉన్న ఒక కేవ్ లో నైట్ స్టే చేయాలని. అండ్ అనుకున్నట్లుగానే వీళ్ళు స్టే చేస్తారు ఆ నైట్ అక్కడ. అండ్ వీళ్ళకి అర్ధరాత్రి కొన్ని కుక్కల సౌండ్ దగ్గరగానే వినిపిస్తాయి. సో అందరూ లేచి ఏమవుతుందని వెళ్ళి చూస్తే కొంచెం పక్కన అదే కేవ్ లో కుక్కలు ఒక జంతువుని చంపేసి తినడం మొదలు పెడుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి ఆ కుక్కల్ని తరిమేసి ఆ చనిపోయి ఉన్న జంతువుని వీళ్ళు తినడం మొదలు పెడతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు మంగోలియా వైపు జర్నీ కొనసాగిస్తారు. దాదాపు 1 month పడుతుంది వీళ్ళకి మంగోలియన్ బార్డర్ చేరుకోవడానికి. అండ్ ఈ 1 month గ్యాప్ లో వీళ్ళకి ఫుడ్ సరిపోనప్పుడు, ఆకలి ఎక్కువైనప్పుడు చివరికి భూమిపై ఉండే ఈ అర్త్ వార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తినడానికి ఏమాత్రం సంకోచించరు, తినడం మొదలు పెడతారు. అండ్ ఫైనల్లీ వీళ్ళు సెప్టెంబర్ 1941 కి మంగోలియన్ బార్డర్ చేరుకుంటారు. అండ్ వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మనం ఫైనల్లీ మంగోలియన్ బార్డర్ చేరుకున్నాం. సోవియట్ కమ్యూనిస్ట్ అయితే రెజీమ్ ఉందో ఈ కమ్యూనిస్ట్ రెజీమ్ నుంచి మనం బయటపడ్డామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా గట్టిగా అరుస్తారు, ఎగురుతారు ఆ బార్డర్ దగ్గర. బట్ వీళ్ళకి ఒక ట్విస్ట్ ఎదురు చూస్తుంది మంగోలియాలో. అండ్ వీళ్ళ బార్డర్ క్రాస్ చేసి మంగోలియాలో కొన్ని కిలోమీటర్స్ నడుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకు దూరంగా ఒక విలేజ్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకే విలేజ్ కనిపిస్తుంది, మనం వెళ్ళి విలేజర్స్ హెల్ప్ తీసుకుంటే ఇక్కడి నుంచి మనం ఎలాగో అలాగా బయటపడి మన ఫ్యామిలీస్ వైపు వెళ్ళొచ్చు, వాళ్ళని కలవచ్చు అనే హ్యాపీ ఎక్స్పెక్టేషన్ తో దారి కొనసాగిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ విలేజ్ ఎంట్రన్స్ చూస్తారో చాలా షాక్ అవుతారు, ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ విలేజ్ ఎంట్రన్స్ బోర్డులో చూసి వీళ్ళకి ఏమర్థమవుతుంది అంటే మంగోలియా కూడా కమ్యూనిస్ట్ రూల్లో ఉంది, ఇక్కడ కూడా మనం దొరికితే మళ్ళీ మనల్ని వెనక్కి ప్రిజన్ లోనే అంటే జైలుకే పంపిస్తారు అని. దెబ్బకి పడ్డ కష్టమంతా వృధానా అనే ఒక టెన్షన్ లో ఆ క్వశ్చన్ లో ఉండిపోతారు వీళ్ళంతా. వీళ్ళు చాలా డిప్రెస్ గా ఫీల్ అవుతారు. అండ్ మల్టిపుల్ డిస్కషన్స్ తర్వాత వీళ్ళు ఒక కన్క్లూజన్ కి వస్తారు. సో మనం ఇక్కడ నుంచి ఇంకా సౌత్ వైపు వెళ్ళాలి, టిబెట్ క్రాస్ చేసుకుని టిబెట్ నుంచి ఇండియాకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 1940s లో ఇండియాలో బ్రిటిష్ పరిపాలన ఉంది. బ్రిటిషర్స్ కి సోవియట్ యూనియన్ రష్యన్స్ కి అస్సలు పడదు, బద్ధ శత్రువులు. కాబట్టి ఇండియాకి వెళ్తే మనం ఖచ్చితంగా ఫ్రీడమ్ పొందొచ్చు, మనం ఎలాగైనా మన ఫ్యామిలీని కలవచ్చు అని ప్లాన్ చేసుకొని ఇంకా వీళ్ళు జర్నీ మొదలు పెడతారు. ఇలా జర్నీ కొనసాగిస్తూ ఉండగా వీళ్ళకి దారిలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అండ్ ఆ అమ్మాయి కూడా సోవియట్ రష్యన్స్ నుంచి తప్పించుకొని వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, నేను కూడా మీతో పాటే జర్నీలో భాగం అవుతాను, నన్ను కూడా యాడ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు కొన్ని డిస్కషన్స్ తర్వాత ఎస్ ఓకే నువ్వు కూడా మాతో పాటు రావచ్చని ఆ అమ్మాయితో పాటు వీళ్ళు కూడా జర్నీ అలాగే కంటిన్యూ చేస్తారు. అక్టోబర్ 1941 కి వీళ్ళు మంగోలియాలో ఉన్న గోబీ డెజర్ట్ ఎంటర్ అవుతారు. ఇప్పటి వరకు వీళ్ళు చల్లటి కూల్ క్లైమేట్ నే, ఎక్స్ట్రీమ్ కూల్ కండిషన్స్ ని తట్టుకొని నిలబడ్డారు. అండ్ ఇప్పటి నుంచి వీళ్ళు ఎక్స్ట్రీమ్ హాట్ క్లైమేట్ ని తట్టుకొని ఈ గోబీ డెజర్ట్ ని క్రాస్ చేయాలి. ఆ గోబీ డెజర్ట్ లో టెంపరేచర్స్ అప్పుడప్పుడు 50°C కూడా టచ్ అయ్యేవి. విపరీతమైన వేడి గాలి, ఇవన్నీ తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టంగా మారింది వీళ్ళకి. వీళ్ళ దగ్గరేమో చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ ఉంది, అలాగే ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ ఉంది, మెడిసిన్స్ కూడా లేవు సరిగ్గా. సో ఇలా వీళ్ళు జర్నీ కొనసాగిస్తూ ఉంటారు. ఇలా కొన్ని వారాల జర్నీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న వాటర్ కూడా అయిపోతుంది. అండ్ ఏ అమ్మాయి అయితే వీళ్ళతో జాయిన్ అయిందో ఆ అమ్మాయి ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ కారణంగా చనిపోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఆ అమ్మాయిని పూడ్చిపెట్టి కొంచెం జర్నీ అలాగే కొనసాగిస్తారు. మెల్లిగా చాలా వీక్ అయిపోయి ఉంటారు, స్లోగా నడుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే ఇంకొక పెద్ద దారుణం ఏంటి అంటే వీళ్ళతో పాటు ఉన్న ఏదైతే 6 members మిగిలి ఉన్నారో ఆ మంచు కొండల్లో ఒక అతను చనిపోయాడు స్టార్టింగ్ లో సైబేరియన్ ఫారెస్ట్ లో. అండ్ మధ్యలో జాయిన్ అయిన ఈ అమ్మాయి చనిపోయింది. అండ్ ఇప్పుడు మిగిలింది 6 members, ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన జర్నీతో పోలిస్తే 6 members. అందులో కూడా ఇద్దరు ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ కారణంగా వాళ్ళు కూడా చనిపోయారు. సో ఇప్పుడు మిగిలింది కేవలం 4 మాత్రమే. ఆ 4 మంది జర్నీ కొనసాగిస్తారు. ఓవరాల్ గా వీళ్ళు 2 months పడుతుంది గోబీ డెజర్ట్ ని క్రాస్ చేసి టిబెట్ బార్డర్ చేరుకోవడానికి. డిసెంబర్ 1941 లో వీళ్ళు టిబెట్ బార్డర్ క్రాస్ చేసి కొన్ని కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత
వీళ్ళకు ఒక బుద్ధిస్ట్ మానాస్ట్రీ కనిపిస్తుంది. ఆ మానాస్ట్రీకి వెళ్ళి అక్కడున్న బుద్ధిస్ట్ ని కలిసి వీళ్ళ కంప్లీట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకి జాలి కలిగి, సరే కొద్ది రోజులు మీరు మా మానాస్ట్రీలో ఉండండి అని వీళ్ళకి షెల్టర్ ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, అలాగే ఫుడ్ కూడా ఇచ్చి, బేసిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ ఇచ్చి, సో వీళ్ళకి ఒక ఊరట కలిగిస్తారు. వీళ్ళేమో మేము ఇండియాకి వెళ్ళాలి అంటారు, కానీ ఆ బుద్ధిస్ట్ మాంక్ ఏమో లేదు, మీరు ఒక 2 months ఇక్కడే ఆగాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు హిమాలయాస్ లో క్లైమేట్ అంత బాగోలేదు, మీరు వెళ్తే చాలా డేంజర్, ఒక 2 months ఆగి వెళ్తే కొంచెం క్లైమేట్ బెటర్ అవుతుంది అంటారు. వీళ్ళు ఇనిషియల్ గా ఒప్పుకొని కొద్ది రోజులు ఉంటారు, దాదాపు 1 month వరకు వీళ్ళు అక్కడ స్టే చేస్తారు. బట్ 2 months అంటే చాలా టైం ఎక్కువైపోతుంది అన్న ఒక కారణంతో వీళ్ళు కేవలం 1 month మాత్రమే అక్కడ ఉండి జర్నీ మొదలు పెడతారు. ఈ జర్నీలో వాళ్ళు కొంచెం డ్యామేజ్ అవుతుంది, దానికి రీజన్ ఈ ఎక్స్ట్రా ఇంకొక 1 month వెయిట్ చేసుంటే బాగుండు అని తర్వాత వీళ్ళు ఫీల్ అవుతారు. జనవరి 1942 వీళ్ళు మొదలు పెడతారు జర్నీ హిమాలయన్ మౌంటైన్స్ క్రాస్ చేయడానికి. అండ్ ఈ జర్నీ మొదలు పెట్టిన కొన్ని రోజులకి వీళ్ళ దగ్గర తెచ్చుకున్న ఫుడ్ అన్ని అయిపోతాయి. అండ్ ఈ హై ఆల్టిట్యూడ్, చల్లటి వాతావరణం, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్, అలాగే చల్లగాలి వల్ల వీళ్ళకి ఏమి సరిగ్గా కనపడదు. ఆ మాంక్ చెప్పినట్టుగా క్లైమేట్ అంతగా బెటర్ అవ్వలేదు, అలాగే వీళ్ళు మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటారు. ఎక్కడైతే వీళ్ళు కొంచెం అనారోగ్యం పాలవుతారో అక్కడ వీళ్ళు కొద్దిసేపు ఆగి షెల్టర్ తీసుకుంటారు. ఫుడ్ కూడా తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ అయిపోయింది. ఆ హార్ష్ క్లైమేట్ కండిషన్స్ లో అలాగే నడుస్తూ మౌంటైన్స్ ని క్రాస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడే వీళ్ళకి ఒక పెద్ద బ్యాడ్ లక్ ఏంటి అంటే, వీళ్ళు నడుస్తూ ఉండగా అనుకోకుండా వీళ్ళ వెనకాల మౌంటైన్ నుంచి ఒక పెద్ద అవలాంచ్ పడుతుంది. ఆ అవలాంచ్ పడినప్పుడు వస్తున్నప్పుడు వీళ్ళు కొద్దిగా అలర్ట్ అయి పారిపోవడానికి ట్రై చేస్తారు. బట్ బ్యాడ్ లక్ అంటే మిగిలిన ఆ నలుగురిలో ఒక అతను అక్కడికక్కడే చనిపోతాడు ఆ అవలాంచ్ పడిన కారణంగా. అండ్ వీళ్ళు ఆ తర్వాత మెల్లిగా జర్నీ కొనసాగిస్తారు. ఓవరాల్ గా వీళ్ళు హిమాలయస్ ని క్రాస్ చేసేస్తారు. దాదాపు 3 months పడుతుంది. జనవరి 1942 లో మొదలు పెడితే మార్చ్ 1942కి వీళ్ళకి హిమాలయన్ జర్నీ కంప్లీట్ అవుతుంది. ఓవరాల్ గా 3 months పడుతుంది. కేవలం మిగిలిన ఆ ముగ్గురు మాత్రమే ఫైనల్లీ ఇండియాలో ఎంటర్ అవుతారు. ఇండియాలో అది కూడా సిక్కిం స్టేట్ ఏదైతుందో అక్కడ ఎంటర్ అవుతారు వీళ్ళు. ఏ ఫ్రీడమ్ కోసం అయితే వీళ్ళు జర్నీ మొదలు పెట్టారో 7 members, అందులో కేవలం 3 మిగిలారు. అండ్ మీరు గమనిస్తే వీళ్ళు స్టార్ట్ అయిన జర్నీ సైబేరియన్ మంచు ఫారెస్ట్ దాటారు, అలాగే మంగోలియన్ హాట్ డెజర్ట్ చూశారు, అలాగే మంగోలియాలో హై గ్రాస్ ల్యాండ్స్ క్రాస్ చేశారు, అండ్ హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ని కూడా తట్టుకొని హార్ష్ కండిషన్స్ లో మెడిసిన్స్ లేవు, ఫుడ్ లేదు, మ్యాప్ లేదు, జస్ట్ బతకాలి, ఇంటికి చేరుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ ని చూడాలి అన్న ఒక గట్టి సంకల్పంతో మొదలైన ఈ జర్నీ చివరికి ఏడుగురు మొదలైన ఈ జర్నీ చివరికి 3 ముగిసింది. సో టోటల్ గా వీళ్ళ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్ గా అది 4000 miles అవుతుంది. అంటే కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 6400 kilometers ఖాళీ నడకతో. ఇట్స్ నాట్ ఏ జోక్. జస్ట్ ఫ్రీడమ్ కోసం వీళ్ళు అనుకోలేదు, ఏ రోజైతే వీళ్ళ జైలు నుంచి ఆ ఫెన్స్ దాటుకొని వచ్చారో మంగోలియాకి వస్తే చాలు మనం బతికిపోవచ్చు అనుకున్నారు. బట్ అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు టిబెట్ రావడం, టిబెట్ నుంచి హిమాలయస్ క్రాస్ చేయడం, అనుకోని జర్నీ, కానీ చివరికి 3 సాధించారు. కానీ ఆ పోలీస్ ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను తన వైఫ్ ని కలుసుకోవడానికి ఇండియాలోనే ఇంకా ఒక 3 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ World War II కొనసాగుతుంది. ఇప్పుడు టైం లైన్ ఏమో 1942, వరల్డ్ వార్ అయిపోయింది 1945. సో 3 years తను ఆగుతాడు ఇండియాలో. సో ఫైనలీ 1945లో వార్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ పోలిష్ ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను పోలాండ్ కి జర్నీ మొదలు పెడతాడు ఇండియా నుంచి. అండ్ ఫైనలీ అతను తన ఇంటికి చేరుకుంటాడు. అండ్ ఆల్సో అతను తన వైఫ్ ని కలుసుకుంటాడు. ఈ స్టోరీ మనకేం చెప్తుందంటే, మనిషి తన ఫ్రీడమ్ కోసం బతకడానికి, కేవలం తన ఫ్యామిలీ కోసం, తన ఫ్రీడమ్ కోసం ఏదైనా చేయగలడు అన్నది మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో వచ్చేలా నేను చూసుకుంటాను. మీరు కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.